హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇవాళ వీడియోలో మేకింగ్ ఆఫ్ న్యూ ఫ్రెండ్స్. సో మన లైఫ్లో ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కదా మన లైఫ్లో అనేది. సో స్కూల్స్, కాలేజెస్, బీటెక్, సో ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ అందరు కొత్తగా ఉంటారు. సో మీరు మంచిగా మాట్లాడాలి, సో మేము మంచి ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటే సో ఆర్ సమ్ టిప్స్ టు హెల్ప్ యూ టు మేక్ యూ న్యూ ఫ్రెండ్స్. సో నేను చెప్పే టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జాయిన్ గ్రూప్స్ ఆర్ కమిటీస్. సో మీ కాలేజ్లో లేకపోతే స్కూల్లో జరిగే క్లాసెస్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీరు స్పోర్ట్స్లో మీ ఫ్రెండ్స్తో జాయిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో ప్రోగ్రామ్ చేస్తే అందులో మీరు వాలంటీర్ చేయండి, ఇంట్రెస్ట్ చూపించండి. సో అలా మీరు అలా గ్రూప్స్లో లేకపోతే కమ్యూనిటీస్లో మీ స్కూల్స్ కాలేజెస్ జాయిన్ అయితే మీరు కనెక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండిద్ది. సో ఇలా మీరు ఒక గ్రూప్లో కూర్చొని మాట్లాడుతుంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఫ్రెండ్స్ అవుతారు. సో ఇలా మీకు చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. సో తర్వాత బీ ఓపెన్. సో చక్కగా ఒక మంచి స్మైల్ ఇవ్వండి, ఒక ఐ కాంటాక్ట్ ఇవ్వండి. సో మీరు చూపించే ఇంట్రెస్ట్లో ఒక జెన్యూనిటీ చూపించండి. సో మీరు మాట్లాడే వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడండి, అంటే నాకు ముందే తెలుసు అనేలా మాట్లాడండి. సో మీరు ఒక కంఫర్టబుల్గా మాట్లాడితే వాళ్ళు కూడా మీతో అలాగే ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఓపెన్గా ఉండండి. సో మీరే స్టార్ట్ కన్వర్జేషన్స్. సో చిన్న చిన్న మాట్లాడడానికి భయపడకండి. సో ఓపెన్ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా అడగండి, అప్పుడు బాగా వినండి. సో మీరు ఒక కామన్ గ్రౌండ్ తయారు చేసుకోండి. సో మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అడిగి సో మీరు ఇంకా కనెక్ట్ పెంచుకోవాలి మీ ఫ్రెండ్స్తో అనమాట. సో నెక్స్ట్, అటెండ్ సోషల్ ఈవెంట్స్. సో accept all the invitations to social gatherings even if you don't know many people. సో మీకు చాలామంది పిలుస్తారు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు, లేకపోతే బర్త్డే పార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షన్స్. సో మీకు తెలియకపోతే వెళ్ళని ఒక ఆపర్చునిటీ, మీరు కొత్త వాళ్ళతో కూర్చొని రిలాక్స్గా మాట్లాడడానికి ఇది మీకు ఒక ఆపర్చునిటీలా అనుకోండి. సో అప్పుడు మీకు కొత్త వాళ్ళతో మాట్లాడి సో మీరు ఫ్రెండ్షిప్ పెంచుకోవచ్చు. సో సోషల్ ఈవెంట్స్లో అటెండ్ అవ్వండి, మీకు తెలిసినా తెలియకపోయినా. తర్వాత ఫాలో అప్. మీరు ఇవాళ ఎవరైనా కొత్త ఫ్రెండ్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డే తర్వాత మాట్లాడుగానే ఉండండి. సో ఒకరోజు మాట్లాడి ఇంకరోజు మొహం తిప్పేసుకొని వెళ్ళిపోమాకండి. సో ఒక వాక్కో, కాఫీకో, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి మీరు అందరూ. సో తర్వాత సోషల్ మీడియా. సో దే ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ టు డిజైన్ టు హెల్ప్ పీపుల్ మీట్ న్యూ ఫ్రెండ్స్. చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ మనం అన్ని ప్లాట్ఫామ్స్లో వెళ్ళలేం. మీకు తెలిసిన గ్రూప్స్ లేకపోతే మీకు కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్స్, సో దాని లిమిట్గా సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వండి. సో మీ ఫ్రెండ్స్ని అక్కడ నీట్గా చేసుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఏదైనా బాధలో ఉంటే మీరు హెల్ప్ చేయండి. మీరు ఏదైనా అంటే హెల్ప్ చేయనా పర్లేదు, కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బాధలో ఉన్నారు, లేకపోతే ఇలా మార్క్స్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గొడవలు జరిగినాయి అంటే మీరు వాళ్ళని సపోర్ట్ చేయాలి. నేను ఉన్నాను, లేకపోతే ఏం కాదు మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని మీరు ఇలా చేసుకోవాలి. ఒక గ్రాటిట్యూడ్, ఒక పాజిటివిటీ మీరు అనేది వాళ్ళు చేయాలి. సో మీరు చేసే ఎక్స్ప్రెస్లోనే వాళ్ళు మీకు ఇచ్చే ఉండిద్ది. సో మెయింటైన్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. బీ ఏ గుడ్ ఫ్రెండ్. సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఏది ఇంట్రెస్టో వాళ్ళకి చేయించండి. సో మీరు పెట్టే ఎఫర్ట్ని ఫ్రెండ్షిప్లో కూడా పెట్టండి. సో మేకింగ్ ఫ్రెండ్స్ ఈజ్ నాట్ అబౌట్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. సో ఎంతో చూడకూడదు, దాని క్వాలిటీ చూడాలి. సో అప్పుడే మనం స్ట్రాంగ్గా, ఫోకస్గా ఉంటాము. మనం ఫ్రెండ్షిప్లో ఎంత ఏంటి అని చూడకూడదు, మనం ప్యూర్గా ఇచ్చామా లేదా ఫ్రెండ్షిప్ అని మీరు చూసుకోవాలన్నమాట. సో మీకు మీరుగానే ఉండండి. ఫ్రెండ్స్తో నేను ఇలా ఉంటే వీళ్ళకి ఇలా నచ్చిద్దని అలా కాదు, మీకు బీ యువర్ సెల్ఫ్. మీరు మీలా మాట్లాడండి, అప్పుడే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీరు నచ్చలేదు, వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, లెట్ దెమ్ గో, వదిలేయండి. సో మన లైఫ్లో ఎవరిని పర్సనల్గా ఉంచకూడదు, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోవాలి. చివరి వరకు మీతో ఎవరు ఉంటారో వాళ్ళని ఫ్రెండ్స్గా ఉంచుకోండి. సో మిడిల్ డ్రాప్ చేసే వాళ్ళని జస్ట్ వదిలేని, వచ్చారు వెళ్ళిపోయారు అని అనుకోని మీరు కూడా. అంటే ఫ్రెండ్షిప్లో ఎవరుంటారో వాళ్ళే మనం పెట్టుకోవాలి కదా. సో ఇలా కోట్ ఉంది జార్జ్ మ్యాక్డొనాల్డ్ నుంచి, ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ఫర్ ఎవర్ ఏ ఫ్రెండ్. సో మీకు తెలిసే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ అనేది కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ లేకపోతే లైఫ్ అనేది చాలా బోరింగ్గా, వియర్డ్గా ఉండేది కదా. సో మీరు మీ ఫ్రెండ్స్కి అన్కండిషనల్గా హెల్ప్ చేయాలి, వాళ్ళ గ్రోత్కి మీరు హెల్ప్ చేయాలి, టఫ్ టైమ్స్లో మీరు సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఎబిలిటీని మీరు ఇంక్రీజ్ చేయాలి. సో మీరు
మీ బెస్ట్ని ఇవ్వాలి మీ ఫ్రెండ్స్తో. సో అప్పుడే వాళ్ళు మనతో నీట్గా ఉంటారు. సో గివ్ యువర్ బెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్. సో నేను చెప్పే మీకు ఈ కొన్ని టిప్స్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గాయస్.